ఆనందపడుడు, మహా ఆనందపడుడు. ఆగమన కాలపు 3వ వారములో ప్రవేశించినటువంటి మనకు క్రీస్తు జయంతి అత్యంత సమీపములో ఉంది. కాబట్టి మన జీవితాలలో, మన ముఖాలలో, మన మనస్సులలో ఆనందము తాండవించాలి అన్నటువంటిది పవిత్ర గ్రంథ పఠనాలు మనకు బోధించేటువంటి సత్యము. మన జీవితాలలో ఎప్పుడూ ఆనందము ఉండాలి. అందుకే ప్రభువు అష్టభాగ్యాలను బోధించిన తర్వాత చెప్పిన మాటలు ఆనందపడుడు, మహా ఆనందపడుడు అనే. ఇదే అంశాన్ని మనము జెఫనియా గ్రంథములో చూస్తూ ఉన్నాము. 3వ అధ్యాయములో జెఫనియా ప్రవక్త చెబుతూ ఉన్నారు, మీరు ఆనందించండి అని. ఆనందించడానికి ఆయన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. యెరూషలేమును ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఎందుకు ఆనందించాలి? ఈ ఆనందించడానికి కారణం ఏమిటి అంటే ఒకే ఒక ముఖ్యమైనటువంటి కారణము, దేవుడు నీ నడుమ ఉన్నాడు అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు ఆనందించడానికి దేవుడు వారి మధ్యన ఉండటమే కారణమైతే, ఈనాడు మనకు రెట్టింపు కారణాలు అదే అంశంలో కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఈరోజు మన మధ్య ఉన్నాడు. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని మరియ తల్లితో చెప్పబడినటువంటి మాటలలో దేవదూత చెబుతూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు జననము దేవుణ్ణి మన మధ్యకు తీసుకుని వస్తూ ఉంటుంది. అది మనకు మహా ఆనందాన్ని కలిగించేటువంటి విషయము. అందుకే మనము ఆనందపడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. మరి ఆ జననాన్ని మనతో ఉండడానికి ప్రభువు జన్మించారు అని ఆనందముతో కొనియాడేటువంటి మనకు ఇంకా ఆనందించడానికి అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే, దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పడానికి ఆధారము ఒకటి దివ్య సత్ప్రసాదము. దివ్య సత్ప్రసాద రూపములో ప్రభువు మన మధ్య ఉంటూ ఉన్నారు అంటే దేవుడు మన మధ్య ఉన్నారు అన్నటువంటిది అర్థమవుతూ ఉంటుంది. మన మధ్య ఉండడము మాత్రమే కాదు, కానీ మనలో ఉంటూ ఉన్నారు. తన ఊపిరి మనకు పోసినటువంటి దేవుడు ఇప్పుడు మళ్ళీ దివ్య సత్ప్రసాదము ద్వారా మనకు ఆహారాన్ని ఇచ్చి మన శరీర రక్తాలలో కలిసిపోయి మనలో ఆయన పూర్తిగా ఐక్యమైపోతూ ఉన్నారు. కాబట్టి మనలోనే దేవుడు ఉన్నారు అన్నటువంటి వాస్తవము మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ కారణాల చేతనే మనము ఆనందించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అందుకే క్రీస్తు జయంతిని మనము కొనియాడేటప్పుడు ఈ ఆనంద కారణాలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మనము చాలా చాలా ఎక్కువగా ఆనందించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అయితే దేవుడు మన మధ్య ఉంటే జరిగేటువంటిది ఏమిటి? ఉన్నాడు కాబట్టి ఆనందిస్తే సరిపోతూ ఉందా అంటే కాదు. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు మన ఆనందానికి తగినటువంటి ఫలితము, కారణము ఏంటి అనేది మనము జాగ్రత్తగా గమనిస్తే, మొట్టమొదటిది జెఫనియా ప్రవక్త చెబుతూ ఉన్నారు, నీ దండనము తొలగించబడను. దేవుడు నీ శత్రువులను చెల్లాచెదురు చేస్తూ ఉన్నారు కాబట్టి నీ దండనము తొలగించబడుతూ ఉంటుంది. అలాగే మనకు కూడా శిక్ష తొలగించబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే మన శత్రువులను దేవుడే చెల్లాచెదురు చేస్తూ ఉన్నారు. మనము నరకాగ్నిలోనికి పోకుండా చాలామంది శత్రువులు మనలను పాపానికి పురికొల్పుతూ ఉంటారు. మాటలతో మనలను రెచ్చగొడుతూ ఉంటారు. మనలో ఉన్నటువంటి అహంభావాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. మనలను తీయటి మాటలతో మోసగిస్తూ ఉంటారు. ఈ విధముగా మనము చెడులో పడే నాశనము కాకుండా దేవుడు మన దండనను తొలగిస్తూ ఉన్నారు. శ్రీ సభ ద్వారా, గురుత్వము ద్వారా మనకు ఎప్పటికప్పుడు రక్షణ ఇస్తూ ఆ దండనను తొలగిస్తున్నారు. కాబట్టి మనము సంతోషించాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. రెండవది, మనలో ఉన్నటువంటి భయాన్ని, మనలో ఉన్నటువంటి కీడును తీసివేయడము ద్వారా తొలగిస్తూ ఉన్నారు. మనకు కీడు అన్ని వేళలా పొంచి ఉంది.
రాయప్ప గారు చెబుతూ ఉన్నారు. గర్జించేటువంటి సింహము మాదిరిగా ఈ సైతాను ఎప్పుడూ మన చుట్టే తిరుగుతూ ఉంటుందట. ఎప్పుడు ఎవరిని ఏ విధముగా కబళిద్దామని ఛాన్స్ దొరికింది అంటే తన పంజా విసురుతూ ఉంటుంది. ఏది ఈ రకంగా అయినప్పటికీ కూడాను పాపములో పడిపోవడానికి, లేక మనం కోపం రావడానికి, మనకు ఆవేశం రావడానికి, ఏదైనా ప్రలోభాలకు లొంగిపోవడానికి చాలా తేలిక. మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు మనల్ని అటు ప్రలోభ పెట్టి లాగేయవచ్చు. మన వాళ్ళే అనుకున్నటువంటి వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు చెప్పి మనల్ని రెచ్చగొట్టవచ్చు. ఫలితంగా ఆవేశంలో నుంచి కోపం, కోపంలో నుంచి పగ, ప్రతీకారాలు, ఫలితంగా నాశనమయ్యేది ఎవరు? మనమే. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకు అంటే దేవుడే నీతో ఉన్నారు కాబట్టి కోపము వద్దు, శత్రువును కూడా క్షమించు అని ప్రభువే అంటూ ఉన్నారు. మరి తన మాదిరిగా సాధుత్వాన్ని, వినయత్వాన్ని నేర్చుకోమంటున్నారు కాబట్టి ఆ దేవుడే మనలో ఉన్నప్పుడు ఇదిగో ఎలాంటి కీడు కూడా మన దగ్గరికి రాదు. అందుకు మనము ఆనందించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మూడవది, ఆయనే మన బలము. నేను కాదు జీవించేది, నాలో ఉన్న క్రీస్తే. క్రీస్తు నాలో ఉన్నప్పుడు సైతానుని జయించడానికి నాకు బలము. ఆకలితో నకనక మాడుతూ ఉన్న రాతిని రొట్టెలుగా మార్చమంటే ప్రభువు చెయ్యల. మరి ఆ బలము నాకెందుకు ఉండదు? నీవు నడవలేవు కాబట్టి పర్వతం మీద నుంచి దూకు అన్నాడు సైతాను, అయినా దూకలేదు ఆయన. మరి ఆ బలము మనకెందుకు ఉండదు? నీవు నాకు సాష్టంగా ప్రమాణం చేస్తే లోకమంతా ఇచ్చేస్తాను, లోకానికి అధిపతిని చేస్తానంటుంది సైతాను, అయినా లొంగల. మనల్ని ఎంతమంది ప్రలోభ పెట్టి లొంగదీస్తూ ఉంటారు. మనమెందుకు లొంగిపోతూ ఉన్నాము? లొంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మనలో ఉన్నారు, ప్రభువే మనలో ఉన్నారు కాబట్టి ఆయనే మన బలము. ఆయన ఉన్నంత వరకు నేను దేనికి లొంగను, దేనికి జంకను, దేనికి భయపడను. ఈ స్థిర నిర్ణయము మనలో ఉన్నప్పుడు మనము దేనికి భయపడాల్సినటువంటి అవసరము ఉండదు, దేనికి జంకాల్సినటువంటి అవసరము ఉండదు. అప్పుడు ఆనందము మనస్వంతమవుతూ ఉంటుంది. ఎందుకు భయపడకూడదు అంటే నాలుగవది, దేవుడే మన జీవం. ప్రాణం ఇచ్చింది ఆయనే కాబట్టి ఆ ప్రాణాన్ని రక్షించేది ఆయనే. ఇంకెందుకు మనం భయపడడం? మన ప్రాణాలు తీస్తారనే భయమా? మనల్ని చంపేస్తారనే భయమా? చంపితే చంపుకోనేవో, ఎందుకంటే ప్రాణం ఇచ్చింది ఆయనే. ఆయన ఆజ్ఞ లేకుండా నిన్నెవరూ ఏమీ చేయలేరు. నువ్వు చచ్చిపోవాలన్నా నువ్వు చచ్చిపోలేవు, ఎవరు చంపాలన్నా నిన్ను చంపలేరు. ఆ దైవాజ్ఞ అనేటువంటిది మనకు ఉండాలి. కాబట్టి ప్రాణం ఆయన చేతిలో పెడితే మనము నిశ్చింతగా ఉండవచ్చు. ఆయనే దాన్ని కాపాడుకుంటారు, ఆయనే దాన్ని సంరక్షిస్తూ ఉంటారు. ఆ భరోసా భగవంతుడు మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువు స్వయంగా చెబుతున్నారు, మిమ్మల్ని న్యాయస్థానాలకు ఏడుస్తారు, మరణశిక్షలు గురి చేస్తారు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఊడిపోదు. చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎవ్వరూ కూడా మీ తల వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి ప్రభువు కాస్త క్లాసికల్గా చెబుతున్నారు, అంతే తేడా. కాబట్టి అంతగా భరోసా దేవుడు ఇచ్చినప్పుడు ఆయనే మనలో ఉంటే ఇంకెందుకు మనం భయపడడం? ఆయనే మన జీవమైనప్పుడు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలా మనము జీవించినప్పుడు మనం ఇంకా ఎక్కువగా ఆనందించాల్సినటువంటి ఐదవ అంశం ఏమిటి అంటే, దేవుడు మనలను చూచి ఆనందిస్తారు. మనలను చూచినప్పుడు దేవుడు ముఖంలో చిరునవ్వు వస్తూ ఉంటుంది. మనలను చూచినప్పుడు దేవుడు గర్వపడుతూ ఉంటారు. మనలను చూచినప్పుడు దేవుడు ఆనందిస్తూ ఉంటారు. నా బిడ్డ ఎంత గొప్పగా ఉన్నాడు ఉంది, నా బిడ్డ ఎంత సంతోషంగా ఉంది అని దేవుడు ఆనందిస్తారు. పిల్లలు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు ఆనందిస్తారు. పిల్లలు మంచి పనులు చేసినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు. గర్వపడేటువంటి పనులు చేసినప్పుడు తల్లిదండ్రులు ఆనందిస్తారు. కాబట్టి మనము జీవించేటువంటి విధానము, మనము చేసేటువంటి మంచి పనులు అది దేవునికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మనలను చూసి దేవుడు ఆనందిస్తున్నాడు అన్నటువంటిది మనం గ్రహిస్తే అంతకంటే ఆనందం మనకి ఇంకేముంది? మనలను సృజించినటువంటి దేవుడికి మనం ఆనందం కలిగించడం కంటే గొప్ప ఇంకా ఏముంటుంది? మన అమ్మ నాన్నలకు ఆనందం కలిగించడం కంటే మనం చేసే గొప్ప పని ఏముంది? వాళ్ళ ముఖాల్లో మన గురించి సంతోషాన్ని చూచినప్పుడు ఎంత గొప్పగా మనం ఫీల్ అవుతూ ఉంటాము. అలాగే దేవుడి ముఖంలో మన గురించి సంతోషం చూచినప్పుడు, దేవుడు ఆనంద గీతాలు ఆలాపించేటువంటి సమయంలో
మనము గర్వపడాల్సినటువంటిది, సంతోషపడాల్సినటువంటి విషయము. అందుకే క్రీస్తు జయంతి మరలా మనకు ఈ ఆనందించడానికి కలిగినటువంటి కారణాలను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆ వేడుకలకు సిద్ధపడేటువంటి మనము ఇదిగో కేవలం క్రీస్తు జన్మించారు అనుకుంటే ఆ జన్మించినప్పుడు మనకు ఎలాంటి ఆనందము వస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటిది మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని తదనుగుణంగా మన జీవితాలను మలుచుకుంటే ఆనందము ఈ లోకములోనే మన స్వంతం అవుతుంది. దాన్ని ఎవ్వరూ మన నుంచి తీసివేయలేరు. ఏ సైతాను కానీ ఏ మనిషి కానీ మన నుంచి ఆనందాన్ని దూరం చేయలేరు. అప్పుడే దేవుడు మనలను చూచి సంతోషపడతారు. కాబట్టి అలా ఆనందంగా జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున.